ఈసారి మేము చేసిన అవుట్డోర్ క్యాటరింగ్ వచ్చేసి గూడూరు ఆదిశంకర కాలేజ్ లో అనమాట. ఈ ఫేర్వెల్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా సింగర్ మంగ్లీ గారు కూడా వచ్చారు. ఇక తర్వాత 9 ఏళ్ళకల్లా 7 మంది కలుసుకుని ఒకే కార్ లో ఇరుకొని మరి గూడూరు ఆదిశంకర కాలేజ్ దగ్గరికి వచ్చేసాము. ఎగ్జాక్ట్ గా లాస్ట్ ఇయర్ ఇదే ఫేర్వెల్ ఫంక్షన్ కి నాన్ వెజ్ కుకింగ్ కూడా మేమే చేసాము. మేము చేసే ఫుడ్ టెస్ట్ వాళ్ళకి చాలా బాగా నచ్చి ఈసారి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇక వెళ్ళగానే పొయ్యిలు ప్రొవిజన్స్ అన్ని నీట్ గా సెట్ చేసుకుని కటింగ్ చేయడం అయితే మొదలు పెట్టాము. అందులో ఫిష్ అయితే వచ్చేసింది. ఇక ఫిష్ మొత్తాన్ని నీట్ గా కడిగేసి ఫిష్ కర్రీ అయితే రెడీ చేసాము. అరవింద్ గడేమో ఫిష్ ఫ్రై కి కావాల్సిన మసాలా మొత్తాన్ని నీట్ గా రెడీ చేసి ఫిష్ ని కలిపించి పక్కన పెట్టించేశాడు. ఇక విక్రమ్ గడేమో పన్నీర్ బటర్ మసాలా రెడీ చేస్తున్నాడు. నేనేమో ఇంకో పక్కన 60 కిలోల చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాను. అందులో మా కష్టాన్ని చూసి కాఫీ తెచ్చిచ్చారు. ఉప్పు ఊపుకుండా తాగేసాము. ఎగ్జాక్ట్ గా లాస్ట్ ఇయర్ స్వీట్ బ్రెడ్ హల్వా చేసాము. మళ్ళీ ఈసారి కూడా బ్రెడ్ హల్వానే చేస్తున్నాము. అలాగే చంద్రని అరవింద్ ఏమో కట్ల పొయ్యి మీద 60 కిలోల చికెన్ బిర్యానీ చేయడానికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అలాగే 4:30 కల్లా ఫిష్ ఫ్రై చేయడం కూడా మొదలు పెట్టాము. ఎగ్జాక్ట్ గా 6 గంటల పన్నీర్ బటర్ మసాలా, చికెన్ బిర్యానీ, రైతా, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, బ్రెడ్ హల్వాతో సహా ప్రతి ఒక్కటి రెడీ అయిపోయినాయి. ఇక మాకు ఆర్డర్ ఇచ్చే సార్లకి ఫుడ్ మొత్తాన్ని టేస్ట్ చూపించాము. అందరూ చాలా బాగుందను సరే అని చెప్పేసి అదే ఊపులో మేము కూడా కడుపు నిండా లాగిచ్చేసాము. అలాగే కాలు చేతులని నీట్ గా కడుకొని మళ్ళీ కార్ వేసుకుని రయ్యమంటే తిరుపతికి వచ్చేసాము. కాలేజ్ టైంలో మీ బెస్ట్ ఫ్రెండ్ పేరంటే కింద ఒక కామెంట్ చేయండి.